నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఒంగోల్ మహేంద్రనగర్ లో అక్రమ బియ్యం నిల్వలు పట్టివేత, రేషన్ డీలర్ పై కేసు నమోదు. నేడు ఘంటసాల 41వ వర్ధంతి, అభిమానుల నివాళులు, క్షీరాభిషేకం. పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక సమావేశం, దళారుల ప్రమేయం లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశం. ఒంగోలు మహేంద్రనగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన 304 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. టూ టౌన్ సీఐ దేవప్రభాకర్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ కేవీ సుభాషిణిలు వారి సిబ్బందితో మూకుమ్మడిగా దాడి చేసి అక్రమ నిల్వలు సీజ్ చేశారు. కోట వీధిలో నిల్వ ఉంచిన 290 బస్తాలు, మహేంద్రనగర్లో నిల్వ ఉంచిన 10 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని గోతాలు మార్చి పాలిష్ వేయించిన తరువాత అక్రమ రవాణా చేస్తున్నట్లు, ఇలాంటి నిల్వలు కొన్ని చోట్ల ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. సంబంధిత రేషన్ డీలర్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్ రవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మిర్చిలు ఉంటాయి అమ్ముతావా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రగతి టవర్స్ లో ఈ సుబ్బారావు అనే అతను ఇక్కడ రైస్ స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కోటవీధి దగ్గర వెరిఫై చేస్తున్నాము. ఆ రికార్డ్స్ అవన్నీ కూడా తనిఖీ చేయాలి. వెరిఫై చేస్తా ఉన్నాం. మొత్తం కౌంట్ చేస్తా ఉన్నాం. సుమారు వచ్చేసి ఇప్పటికి మొత్తం అన్ని కౌంట్ చేసింది కూడా 290. వాటిల్లో ఏంటి దేనికి సంబంధించిన అనేది ఇప్పుడు వెరిఫై చేయాలి. చేసి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ఈ నంబూరి సుబ్బారావు అనే అతను శేషగిరి బిల్డింగ్ లో ఈ రూమ్ అద్దెకి తీసుకొని ఇక్కడ బియ్యం స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం అన్ని కూడా కౌంట్ చేసాము. 290 బస్తాలు వచ్చాయి. ఈ బియ్యం ఏంటి, వీటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ సిటిజన్స్ టాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సహకారంతో జిల్లా గ్రంథాలయం వద్ద స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, క్లబ్ ప్రతినిధులు సురేష్, అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాద్, రాఘవ, జాఫర్, తిరుపతి రెడ్డి, మల్లికార్జున్, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటారా? తీసుకోండి, రండి. డ్రైవర్ రండి.
ఒకవేళ పరగడుపుని కుదరకపోతే రోజు మొత్తం మీద ఏదో ఒక టైంలో అరగంట ముందు ఏమీ తినకుండా ఉండి వేసుకుని మళ్ళీ అరగంట దాకా ఏమీ తినకుండా ఉండాలి. ఆ ప్రికాషన్ ఒకటి తీసుకుని మందులు 3 రోజులు వేసుకోండి. గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ప్రకాశం డిస్ట్రిక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కూడా దీంట్లో భాగస్వాములై ఈరోజు అనేక మంది ప్రజలకు కూడా ఈరోజు ఈ సైన్స్లో నుంచి వాళ్ళు బాగా సురక్షంగా ఉండడానికి హోమియో మెడిసిన్స్ కూడా వాళ్ళంతా కూడా అందజేస్తూ ఉన్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ఆయుష్ డాక్టర్స్ కానీ అదేవిధంగా లయన్స్ క్లబ్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మన ఒంగోలులో కూడా ఇలా మన పరిస్థితులు కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు టీవీస్ లో కానీ అన్నింటిలో కూడా పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు సైన్స్ లో వల్ల ఉన్నట్టు బాగా తిరుగుతున్న వ్యక్తులు ఇమ్మీడియట్ గా పద్మశ్రీ ఘంటసాల 41వ వర్ధంతి సందర్భంగా సిబిఎన్ రీడింగ్ రూమ్ లోని ఘంటసాల విగ్రహానికి ఎస్వీఆర్ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ కళా పరిషత్ కన్వీనర్ అప్పిశెట్టి రత్తయ్య, గాయని గాయకులు సయ్యద్ ఇస్మాయిల్, అచ్యుత్, ఐ మురళీకృష్ణ, చంద్రపాటి రామకోటేశ్వరరావు, మువ్వ నాగేశ్వరరావు, సాయి మాస్టర్, నరసింహం, అనంతలక్ష్మి, శేషారత్నం, శ్రీదేవి, నాగేశ్వరమ్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకే లిటిల్ చాంప్స్ అకాడమీ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో నారాయణ పబ్లిక్ స్కూల్ ఒంగోలు విద్యార్థులు సాయి నిఖిల్, వైష్ణవి, శ్రీహరి, సుగుణమ్మ, అరవింద్ తదితరులు పలు బహుమతులు సాధించారు. విజేతలకు స్కూల్ కరెస్పాండెంట్ కొల్లా సౌజన్య మరియు అధ్యాపక బృందం అభినందించారు. సత్యాన్యూస్లో చిన్న విరామం. ఒక లక్ష్యంతో విద్యను అభ్యసిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆకాంక్షించారు. మార్కాపురం జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో వసతి గృహాల విద్యార్థులకు ప్రేరణ తరగతులు ప్రారంభించి కలెక్టర్ సందేశమిచ్చారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలని, తద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండవచ్చని అన్నారు. కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా జీవితానికి ఉపయోగపడే విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిని మయూరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు జరిగిన తప్పు జీవితంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించి నువ్వు ఆసరాలు ఈ రోజులు నేను రాజమందిరంలో ఉండి అనుభవించింది ఏమిటి, బయట ఉన్న జనం అనుభవిస్తున్నది ఏమిటి. కాబట్టి జీవితం అంటే రాజభోగమే కాదు, అంతకు మించి చాలా ఉంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన నుంచి తన ప్రయాణం మొదలు పెట్టాడు. చివరికి ఒక జ్ఞానోదయం పొందినటువంటి బుద్ధుడిగా మారాడు. అంటే జీవితాన్ని శోధించి పరిశీలించి ఒక మర్మాన్ని కనుక్కుని జ్ఞానాన్ని సంపాదించాడు. దాన్ని మనం ఎన్లైటన్మెంట్ అంటాం, జ్ఞానోదయం అని చెప్తాం. సో ఆ రకమైనటువంటి జ్ఞానోదయం ఎప్పుడు వచ్చింది అంటే ఆయనకి ఎంతో సంవత్సరాల కొలది, మైళ్ళు కొలది నడిచి సంచరించి తిరిగి వ్యక్తుల్ని, కుటుంబాలని, మనుషుల్ని, బాధల్ని, వెదల్ని, రోగాల్ని అన్ని చూసిన తర్వాత ఒక మనుషులంటే ఎలా ఉంటాడు, మానవ జాతి అంటే ఎలా ఉంటుంది, అందులో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి, మంచి చెడులు ఎలా ఉంటాయి, ఒక తెలివి అనేది వచ్చింది. అలాగే ప్రతి వ్యక్తికి తెలివి అనేది వస్తుంది. అయితే ఎవరైతే చెడుని విస్మరించి మంచిని ఆదుకుంటారో, మంచిని ఆకట్టుకుంటారో, మంచిని ఆకలింపు చేసుకుంటారో, మంచిని ఆస్వాదిస్తారో వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. వాళ్ళు జీవితంలో
చదివి ఏం సాధిస్తాం, చదివినోడు ఏం చేశారు అనేటువంటి రకరకాల ఉదాహరణలు మీకు ఎదురవచ్చు. అందుకోసమే రెండు కూడా చెప్తున్నాను. పత్తి కొనుగోలు కేంద్రాలలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోళ్లపై డాక్టర్ హరి జవహర్లాల్ అధికారులతో సమీక్షించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన 8 ప్రతి కొనుగోలు కేంద్రాల్లో 15 లక్షల క్వింటాళ్ల ప్రతి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రైతాంగానికి మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. ప్రతి కొనుగోలులో దళారుల ప్రమేయం ఉంటే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ ఈ సందర్భంగా ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు కె శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు మహమ్మద్ రఫీ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ సాయి అనిరుద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 65,000 హెక్టార్స్లో పత్తి సాగు చేయడం జరిగింది సార్. దానికి మనం 17 లక్షల క్వింటాల్లో ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ కింద తీసుకున్నాం సార్. అయితే దానికి మనం ఇన్ టైంలో గతంలో ఎక్స్పీరియన్స్ పరిగణలోకి తీసుకుని రైతులు నష్టపోకుండా ఉండడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4,50,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది సార్. దానికి రైతులకి మద్దతు ధర అందించే ఉద్దేశంతో ఇన్ టైంలోనే మన సెంటర్స్, జిల్లాలో 8 సెంటర్స్ని తీసే పర్చేస్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. So the ultimate, the objective of this procurement, that kind of MSP, minimum support price, must go to the farmer. That you must keep it in your mind. That doesn't mean that you compromise yourself and dilute the quality aspect. No, quality also we have to ensure through lot of motivation to the farmers through agriculture department. So మనం ఇంకా నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టేటప్పుడు ఆర్జేడీ గారు మార్కెటింగ్తో పాటు అగ్రికల్చర్ వాళ్ళని కూడా విల్ ఇన్వాల్వ్ అగ్రికల్చర్ ఆల్సో, బికాస్ ఇన్ ద మినిట్స్ దేర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఐ విల్ టెల్ యూ ఓపెన్, బికాస్ దిస్ ఇస్ ఓపెన్ ఫోరం. మీరు పాయింట్అవుట్ చేస్తారు, దీంట్లో ఇంత ఇది ఉంది, నాకు వద్దు ఇది అని, ఇంత తగ్గిస్తాము కట్టని. సో ది ఫార్మర్ హీ ఫీల్ హర్ట్. వాడు ఏం చేస్తాడు, దీనికి పోయి రాదు అని బయట వాడిని ఆశ్రయిస్తాడు. దట్ కంప్లైంట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. సిసిఐ పీపుల్ ఆర్ నాట్ ప్రో ఫార్మర్ అనేటటువంటి ట్యాగ్ ఇప్పటికే ఉంది. స్టిల్ దట్ ఈస్ దేర్. సో టు రెడ్యూస్ దట్ గ్యాప్, వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ లాట్ ఆఫ్ motivation is required, lot of education is required as far as the quality is concerned. So for that you need to have a cooperation from the agriculture department, who is having that department is having lot of extension officer network. So through them we have to get quality cotton, and we will also ensure, we will also give a guarantee this much of rate is ensured. పద్మశ్రీ ఘంటసాల 41వ వర్ధంతి సందర్భంగా సుమధుర మెలోడీస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు సిబిఎన్ రీడింగ్ రూమ్ లో సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఆళ్ల భాస్కర్ రెడ్డి తెలిపారు. గాయని గాయకులుగా విజయనగరం నుండి రమణ పాత్రో, గుంటూరు నుండి హేమమాలిని, హెలెన్ కుమారి, స్థానిక గాయకులు అబ్బాస్, మల్లికార్జున్ పాల్గొంటారని తెలిపారు. ఘంటసాల అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జగద్గురు ఆదిశంకరాచార్య హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. అధ్యక్షులు శ్రీనివాస శాస్త్రి, ఉపాధ్యక్షులు బాలగంగాధర్, సలహాదారు వశిష్ఠ, విశ్వనాథం, భువనేశ్వర్, కురుగంటి, ధార, చెరువు, చివుకుల తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్లో చిన్న విరామం. సత్యన్యూస్కి తిరిగి స్వాగతం. ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్కాపురంలో స్మార్ట్ విలేజీ వార్డులకు సంబంధించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో బహిరంగ మల విసర్జన నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. మరుగుదొడ్ల సర్వే ప్రక్రియని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆదేశించారు. దానికి తోడుగా ఒక మరుగుదొడ్డి ఉండాలి, అందరికీ కూడా మంచినీళ్లు అందుబాటులో ఉండాలి, నిరంతర విద్యుత్తు ఆ ఇంటికి ఉండాలి. సో ఈ 3 ఆ ఇంటికి ఉంటేనే అది పూర్తి స్థాయి గృహము అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదే జన్ ధన్ యోజన అనేటువంటి పథకం. ఈ జన్ ధన్ క్రింద ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ దేనికంటే ఈవెన్ పెన్షన్ వచ్చేవాళ్ళైనా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 రూపీస్ పెన్షన్ వచ్చినప్పుడు ఒకేసారి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసుకుని 300, 400 అట్లా అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆ విధంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న డబ్బు దాచుకోవడంతో పాటు అదనంగా ఇంకొక సౌకర్యం ఉంది. అదేంటంటే రూపే డెబిట్ కార్డు అనేది ఒకటి ఇస్తారు. ఆ కార్డు ఉంటే కనుక 6 నెలలు లావాదేవీలు నిర్వహించిన తర్వాత 5,000 రూపాయలు. వ్యక్తిత్వం ఒక మనిషి బ్రతకాలంటే ఆ జీవన ప్రమాణాలు ఎలా ఉండాలనేది సుస్పష్టంగా ఈనాడు మన కలెక్టర్ అందరికీ కూడా వివరించారు. మరి ఈనాడు ఒక హెడ్ మాస్టర్ గాను ఒక లెక్చరర్ గాను ఈనాడు మనమందరం కూడా స్టూడెంట్స్ గా వినవలసిన పరిస్థితి వారు వివరించారంటే చాలా సంతోషం. వివరంగా ఈనాడు 20 సూత్రాల మీద అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పి మనందరినీ కూడా మనిషిగా మానవత్వం ఉన్న మనుషులుగా మన సహజీవనం ఎలా ఉండాలి, పక్కవారు కూడా మన వారితో సమానంగా తీసుకురావాలి. ఈ ప్రాంతమంతా కూడా బీద సాదా కూలీ నాలి మీద వ్యవసాయ కార్మికులు కర్షకులు ఉండే ప్రాంతం ఇది. ఈనాడు ఈ డివిజన్ మొత్తం ఎక్కడ పెట్టినా కూడా కూలీ నాలి చేసి బ్రతికితేనే బ్రతుకు. ఆ కుటుంబం బ్రతకాలంటే ఉదయంపై 200 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామం చూసుకున్నా ఒక పేడ రొచ్చుతోటో లేదంటే సక్రమమైన పద్ధతులు లేకపోవడమో, తెల్లవారుజామున పొద్దున్నే చెంబులు తీసుకొని మరుగుదొడ్లకని చెప్పి బయటికి పోవటమో, ఇటువంటి వాతావరణాలు ఉన్నటువంటి గ్రామాలు మన ప్రాంతాలన్నీ కూడా. సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు అంజయ్ రోడ్లోని లాజిక్ అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ పి విజయభాస్కర్ తెలిపారు. ఎస్ఎస్సీ ద్వారా త్వరలో 62,390 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు పరీక్షకు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు అంజయ్ రోడ్లోని లాజిక్ అకాడమీలో సంప్రదించవలసినదిగా డైరెక్టర్ పి విజయభాస్కర్ కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు మహేంద్రనగర్ లో అక్రమ బియ్యం నిల్వలు పట్టివేత, రేషన్ డీలర్ పై కేసు నమోదు. నేడు ఘంటసాల 41వ వర్ధంతి, అభిమానుల నివాళులు, క్షీరాభిషేకం. పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక సమావేశం, దళారుల ప్రమేయం లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశం. సత్య న్యూస్ లో నేటి మాట. అమలులో పెట్టని ఆలోచనలు కేవలం ఆశయాలుగానే మిగిలిపోతాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.